కూడా ఈడ్చుకొని లాక్కొని వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ నెక్స్ట్ నోటీస్ అందుకునే వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హాజరై అతను ఒకవేళ క్వాష్కి వాటికి పోయినా కూడా కుదిరే పరిస్థితి వాళ్ళు లేదు. ఇవాళ చూసాం విజయబాబు గారు వేస్తే ఏమైందో పరిస్థితి ఏమైందో 50,000 ఫైన్ వేశారు. ఇతనికైతే ఒక 10-15 లక్షలు వేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా ఆర్థిక నేరాలు ఇంకా అనేక నేరాలు ఉన్నాయి కాబట్టి. ఇవాళ నేను ఒకటే గుర్తు చేస్తున్నానమ్మా, రఘురామకృష్ణరాజు గారి మీద దాడి నిజంగా నేను యాజ్ ఏ పార్లమెంటు మెంబర్గా ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగితే పార్లమెంటు స్పీకర్ గారు ఏ విధంగా స్పందించారు? అసలు పార్లమెంటు స్పందించిందా? ఆయనకు అంతకుముందే ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే ఒక పార్లమెంటు సభ్యుడయ్యి తన కాన్స్టిట్యున్సీకి తన రాష్ట్రానికి రాలేక పరాయి రాష్ట్రంలో ఢిల్లీ రాజధాని మన భారత రాజధాని ఢిల్లీలో కూడా తలదాచుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా స్పందించారు? ఆయనకి ఎక్కడా రక్షణ దొరకలా. లేకనే పుట్టినరోజు రోజున వాళ్ళ భార్య కోరితే కన్నీళ్లు పెడితే రమ్మంటే అప్పుడు వస్తే ఈ గద్దలన్నీ కూడా మొత్తం కాచుకొని వెంటనే గోడలు దూకి పారిపోయి ఆయనకున్నటువంటి సెక్యూరిటీని బయటికి పంపించి వాడు విచ్చలవిడిగా ఇంట్లో ప్రవర్తించి ఆయన్ని అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఇక గుంటూరులో తీసుకొచ్చిన పరిస్థితి అయితే మేము కళ్ళారా చూసాం. ఆ రోజు వెంకటేశ్వరరావు గారు కూడా కోర్టు దగ్గర చూశారు. అసలు అతను నిజంగా నవ్వుతూ సిఐడి వారు తీసుకొచ్చిన ఉన్న వ్యక్తి అతను నిజంగా కోర్టుకు హాజరు పెట్టేటప్పుడు అయితే నడవలేక కాళ్ళు అసలు వార్చిపోయి కనీసం అతను షర్టు లుంగి సరి చేసుకోలేని స్థితిలో అతను కారులో తీసుకొచ్చేటప్పుడు కూడా బెదిరించారమ్మా. మీరు కనుక ఇవన్నీ చెబితే పరిస్థితులు మరొకసారి తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక ఆయన ఆ రోజే చెప్పాడు. సమస్య లేదు, ఎవరెవరు కొట్టారు ఎవరెవరు ఏం చేశారో చెప్తానని చెప్పారు. అతను కస్టోడియల్ టార్చర్ని కోర్టులో వివరించేటప్పుడు నిజంగా అతను కొట్టిన దెబ్బలు చూస్తుంటేనమ్మా వాచిపోయి నడవలేని పరిస్థితుల్లో కోర్టులో హాజరు పెట్టారు అతన్ని కస్టోడియల్ టార్చరు ఒక మంచం మీద పడుకోబెట్టి రుమాలు వేసుకొని చెప్పి నలుగురు పైకి వచ్చేసి ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి లాఠీలతో రబ్బర్ బెల్టులతో ఆయన పాదంలో ఉన్నటువంటి ఎముకలు విరిగే విధంగా కొట్టి మళ్ళీ 5 నిమిషాలకు ఒకసారి నడిపించటం వేడి నీళ్లు పోసి, అంటే ఆ మచ్చలు ఆ క్లాట్స్ కనపడకుండా ఉండటం కోసం కింద ఒక వైద్యుడిని పెట్టి ఏం చేయాలి అని చెప్పేసి అటు ఇటు నడిపించటం ఇవన్నీ చేశారు. నేను ఇదే అడుగుతామా, 40 కాదు 60 సంవత్సరాల భారత పార్లమెంటు చరిత్రలో ఒక పార్లమెంటు సభ్యుడికి టార్చర్ జరిగితే ఇదే నా పార్లమెంటు స్పందించే తీరు, ఇదే నా రాజ్యాంగంలో రాసిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి అట్లా అవును అంటే అదంతా అయ్యింది. ఈ రోజు విజయ్ పాల్ అరెస్ట్ వరకు వచ్చి నెక్స్ట్ వాళ్ళు లిస్ట్ లో లైన్ లో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు మీడియాలో సంచలన విషయాలు చెప్తున్నారు. సునీల్ కి సంబంధించి దుబాయ్లో కూడా చాలా వ్యాపారాలు ఉన్నాయి, పారిపోయే అవకాశం ఉంది, లుకౌట్ ఇవ్వండి అని అంటున్నారు. నేను ఈ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఇప్పుడు మీరు ఎవరెవరైతే కేసులు పెడుతున్నారో అరెస్ట్ కోసం వెళ్లే టైం వాళ్ళు ఇంట్లోంచే పారిపోతున్నారు. ఆర్జీవీనే తీసుకోండి, ఎక్కడున్నాడో